5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము షుగర్ ఉంటే కొన్ని కాంప్లికేషన్స్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది న్యూరోపతిక్ సిమ్టమ్స్. అంటే మన పాదాల్లో సెన్సేషన్ తగ్గిపోవచ్చు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఎప్పుడన్నా ఏదన్నా గుచ్చుకున్నా తెలియదు, చెప్పు కరిచినా తెలియదు. అందుకని మనం ఏం చేయాలి? పాదాలని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గోళ్ళు సరిగా కట్ చేయాలి. పొడుగు గోరు ఉన్నప్పుడు ఏదైనా తగిలిందనుకోండి, గోరు లేచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక రెండవది, చాలా వేడి నీళ్లు పోయకూడదు, చాలా చల్ల నీళ్ళు కూడా పోయకూడదు. ఎందుకంటే మీకు సెన్సేషన్ తక్కువ ఉండడం వల్ల బర్న్స్ కావచ్చు, లేదా కోల్డ్ ఇంజరీ కావచ్చు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా వేడి, చాలా కోల్డ్ వస్తువులు పాదాల మీద వేయకూడదు. మంచి చెప్పులు ధరించాలి. పాదం ఇలా ఉంటే మీ చెప్పు ముందు భాగం కొంచెం బయటకు వచ్చి ఉండాలి. ఎందుకు? మీ ఏళ్ళకి ఏమి దెబ్బ తగలకుండా కాపాడగలుగుతుంది. షాప్స్ కూడా ఇప్పుడు డయాబెటిక్ ఫుట్వేర్ బాగానే తయారు చేస్తున్నారు. వాటిని కూడా తీసుకోవడం వల్ల తప్పు లేదు. సైజ్ సరిగా తీసుకోవాలి. మీ చెప్పుకి చీలలు, గట్టి ఐటమ్స్ ఏమి ఉండకూడదు. లెదర్ చెప్పు ఉంది, లెదర్ ఎక్కడో కట్ అయింది, మీకు తెలియదు, మెల్లగా అది కట్ చేసేస్తుంది. డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్స్ తొందరగా హీల్ కావు. అది బాధే కాదు, చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. స్పెషలిస్ట్ని కలవాలి, క్లీన్ చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పాదాలని చూసుకోవాలి. చలికాలంలో ఏం చేయాలి? మీరు లూజ్గా ఉండే సాక్స్ వేసుకొని పడుకోవాలి. పాదాలని వెచ్చగా ఉంటే మీ న్యూరోపతిక్ సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. మంట, తిమ్మిరి ఇవన్నీ ఏమి ఉండవు. కానీ సాక్స్ వేసుకుంటే ఒక డేంజర్ ఉంది. సడన్గా మీరు రాత్రి బెడ్ మీద నుంచి లేచినప్పుడు మీ సాక్స్ వల్ల మీరు ఫ్లోర్ మీద జారిపడే ప్రమాదం ఉంది. సో మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? పాదాలకి కాళ్ళ వరకు టైట్గా ఉండే సాక్సులు కానీ, ఈ మధ్యలో దారాలు బాగా కట్టుకుంటున్నారు చేతులకి, కాళ్ళకి. అమ్మాయిలు నల్ల దారాలు కట్టుకుంటున్నారు. ఈ దారాల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఆ దారాలు కట్టొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన పాదాలకి స్వెల్లింగ్ వస్తుంది, వాస్తాయి తెలియకుండానే. పెద్దగా మెడికల్ కారణం లేకుండా కూడా వాయవచ్చు. ఎందుకంటే మనము ప్రొలాంగ్ జర్నీ చేసినప్పుడు, చాలాసేపు కూర్చున్నప్పుడు కొంచెం సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వల్ల మన పాదాలు కొంచెం స్వెల్లింగ్ వస్తాయి. అటువంటిప్పుడు ఏమైంది? మీరు రాత్రి కట్టిన దారం టైట్ అయిపోయి మీకు సర్క్యులేషన్ అంతా అయిపోవచ్చు. ఇది ఒక డేంజరస్ ప్రమాదానికి గురి తీయవచ్చు. చిన్న పిల్లలకు కూడా మీరు గట్టిగా చేతులకి, కాళ్ళకి దారాలు కట్టకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు కట్టుకోనేకూడదు. సో ఈ జాగ్రత్తలు మీరు పాటించండి. తప్పకుండా మీరు హ్యాపీగా ఉండగలరు. మీరు పాదాలకి ఏళ్ళు కట్ చేయడం, యాంపుటేషన్ చేయడము, గ్యాంగ్రీన్ కావడము, ఇటువంటి కాంప్లికేషన్స్ మీరు తప్పించుకోవచ్చు. ఫస్ట్ మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. 2, మీ పాదాలకి జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. చక్కగా ఓపికగా కొద్దిసేపు మాట్లాడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎంత పెద్ద స్పెషలిస్ట్ అనేవాడు 2 నిమిషాలు తీసి పోపు అనేవాడి దగ్గర పోవద్దు. ఒక నార్మల్ చిన్న డాక్టర్ కూడా కొంచెం మీతో సమయం గడిపి కొంచెం చక్కగా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు డయాబెటీస్ని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్.